బాగా తిని జీర్ణించుకోవటానికి ఈ పలువరుస సమముగా కత్తిరి వేయబడిన రీతిగా ఉండాలి. అలాగే ఆత్మీయ రీతిగా ఆత్మీయ ఆహారమును మనం చక్కగా భుజించి జీర్ణం చేసుకుని ఆ అనుభవంలోనికి తెచ్చుకోవటానికి ఈవేళ సంఘం అనగా విశ్వాసులకు కత్తిర వేయబడిన పలువరుస అనుభవము కావాలి. దేవుని పిల్లలారా, నాకు ముందుగా దేవుని వాక్యాన్ని అందించిన నా పెద్ద కుమారుడు కనుక ఆత్మీయముగా దేవుని వాక్యాన్ని అందిస్తూ వచ్చారు. ఆ కుమారుడు వాక్యం చెబుతున్నప్పుడు మరి నా వాక్యానికి ఒక ప్రేరణ అనిపించింది. ఈ సభలు ఎందుకంటే మన ఆత్మీయ జీవిత వృద్ధి, మన ఆత్మీయంగా బలపడాలి. దేవుని పిల్లలారా, హెచ్చు తగ్గులుగా ఉన్న పలువరుసను సమముగా చక్కగా ఉండునట్లు, ఆహారము భుజించుటకు అనుకూలముగా ఉండునట్లు సవరణ చేయుటయే కత్తిరి వేయుట. కనుక ఈవేళ పెండు కుమార్తె ఉన్నతమైన అనుభవంలోకి వెళ్ళిపోయింది. నీ పలువరుస కత్తిర వేయబడినది అని వాక్యములో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే, మనము వధువుగా సిద్ధపడాలంటే మన పలువరుస ఆత్మీయ ఆహారము భుజించడానికి అది సవరణ చేయబడాలి, అది కత్తిరి వేయబడాలి. కొన్ని విషయాల్లో సెన్సర్ ఉంటుంది. అవి కూడనివి, సమాజానికి ఉపయోగపడినవి, మానవుడికి ఉపయోగపడని ఏ దృశ్యాలున్నా వాటిని సెన్సార్ చేస్తారు, మాటలు కత్తిరిస్తారు. ఎందుకంటే అవి ఉపయోగం లేని వల్ల ప్రయోజనం లేదు. దేవుని పిల్లలారా, అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం అనేకమైన వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు క్రైస్తవులే కాని కనుక వధువుగా సిద్ధపడాలంటే దేవుని వాక్యాన్ని పరిపూర్ణముగా జీర్ణించుకుని అనుభవంలోనికి తెచ్చుకోవాలంటే ఈ రాత్రి ఎవరు పలువరుస ఎగుడు దిగులుగా ఉందో, ఎవరు ఆత్మీయ జీవితంలో క్రమమైన జీవితము లేదో, దేవుని వాక్యం అనే కత్తిరి ద్వారా ఆ పలువరుస సక్రమము చేయబడాలనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు మాట్లాడు. కొన్ని సందర్భాల్లో మందల యొక్క బొచ్చును కత్తిరిస్తూ ఉంటారు. ఎందుకంటే మన వెంట్రుకలు కూడా ఎగుడుగా ఉన్నప్పుడు దానికి కత్తిరి వేస్తూ ఉంటాం. దేవుని పిల్ల పార్కులో చూస్తే కొన్ని మొక్కలు అవి ఎగుడుగా ఉంటాయి. ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే కత్తిరి వేస్తున్నప్పుడు అది చక్కని ఆకారంలో ఆ యొక్క మొక్కలు మనకి ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తాయి. అలాగే ఆత్మీయ జీవితంలో ఈవేళ విశ్వాసులకు కత్తిరి అవసరమై ఉన్నది. వధువు సంఘముగా సిద్ధపడి ప్రతి ఒక్కరికి కూడా ఈ కత్తిర అవసరమైనట్లుగా, అనగా ఆత్మీయ ఆహారము భుజించటానికి. మన జీవితంలో ఇద్దరు వ్యక్తులను చూడగలుగుతాం మన దేహంలో. మన ఒకటి బాహ్య పురుషుడు, రెండవదిగా అంతర్య పురుషుడు. బాహ్య పురుషులను పోషించుకోవటానికి శరీర సంబంధమైన ఆహారం తింటున్నాం. మరి అంతర్య పురుషుడిని మనం పోషించుకోవాలంటే ఇట్టి సభల ద్వారా ఆత్మీయ ఆహారమును మనం భుజించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము, 4వ అధ్యాయము 16వ వచనము, 4-16 వచనము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. కనుక దినదినము ఈ శరీరాన్ని స్నానం చేస్తే ఏ వస్త్రాలు దీన్ని నూతన పరుచుకుంటున్నాం. ఆత్మీయంగా అంతర్య పురుషుడును మనం నూతన పరచాలంటే నీ పలువరుస కత్తిరి వేయబడాలి. ఈ పునరుత్థాన దినాలలో యేసు ప్రభువారు 40 దినాలు ఆయన పునరుత్థానుడైన తర్వాత ఈ భూమి మీద ఆయన సంచారం చేస్తూ ఆత్మరూపంతో 11 పర్యాయములు శిష్యులైన వారికి ప్రభువు కనబడ్డారు. కనుక మరి పునరుత్థానుడైన తర్వాత నేరుగా ఆయన వెళ్ళాలి కదా.
కనుక ఎందుకు మరలా 11 పర్యాయములు వారు కనబడ్డారంటే వారిని సవరించటానికి. యేసు ప్రభు పునరుద్ధానైన తర్వాత కూడా అదే అన్నారు దైవజన్ దేవదాసయ్య గారు. ఆయన సిలువ అయిపోయిన తర్వాత కదా మళ్ళా ఏ సిలువ అంటే పునరుద్ధానపు సిలువ. పునరుద్ధానపు సిలువ. ఆల్రెడీ ఆయన గాయాలు పొందాడు, ఆయన మరణం పొందాడు, తన జీవాన్ని ఇచ్చాడు, మనల్ని రక్షించడం. కనుక ఇప్పుడు విశ్వాస యొక్క అవిధేయత అవిశ్వాసమును బట్టి పునరుద్ధానైన ప్రభుకి గాయాలు మరలా ఎంత భయంకరం చూడండి. తామాదే అంటారు, నేను ఆయన గాయాలలో వేలు పెట్టాలి, ఆయన గాయాలు. కనుక పునరుద్ధానైన ప్రభుకి మరలా గాయాలా, పునరుద్ధానైన ప్రభుకి మరలా సిలువ. ఎందుకంటే మన అవిశ్వాసమును బట్టి నీ పలువరుస ఆత్మీయంగా కత్తిరి వేయబడకపోతే పునరుద్ధానైన ప్రభుని మరలా మనము సిలువ వేస్తున్నాం. దేవుడి పిల్లలారా చాలా జాగ్రత్త. అందుకని ఈ రాత్రి వేళ అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. ఇప్పుడు కత్తిరి వేయటనగా సవరించుట. నిర్గమాకాండము 27వ అధ్యాయము 20వ వచనంలో 20వ వచనం నుండి మనం చదువుతాము. నిర్గమాకాండము 27వ అధ్యాయము 20వ వచనము. త్వరగా సహాయం చేయండి. మరియు దీపములు నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపములకు దంచి తీసిన అచ్చ వలేవల తైలమును కేవలను చదవడయ్యా పాస్టర్. సాక్ష్యపు మందసం ఎదుట తెరకు వెలుపల ఉన్న ప్రత్యక్షపు గుడారము అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దానిని సవరించవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చాలా మంది దినాలు ఏమనుకుంటారంటే పాస్టర్ గారికి ఏం పని ఉంది, పాస్టర్ గారికి ఏం పని ఉంది అనుకుంటారు ఆ దేవుని పిల్లల. కనుక దైవ సేవకుడికి దేవుడు అప్పగించిన భారమైన పని. ఎందుకంటే దీపములు ప్రదీపములకు దంచి తీసిన అచ్చ ఒలివ తైలము స్త్రీలైన వారు నలిగి నలిగి దంచి తెస్తే ఈ యొక్క అహరోను అతని కుమారులు ఆ బలిపీఠం మీద ఆ ప్రదీపములను వెలిగించినప్పుడు వారు చాలా మంది దీపాలు వెలిగించి దేవాలయాలు వెళ్ళిపోతూ ఉంటారు, సాయంకాలం వెలిగించి వెళ్ళిపోతారు. కానీ దేవుని బలిపీఠం యొద్ద ఆ దీపాల విషయంలో వెలిగించి ఆ పరిచర్య చేసేవారు వెళ్ళిపోకూడదు. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు వారు ఆ దీపాలను సరిచేస్తూ ఉండాలి. దేవుని పిల్లలారా, ఎందుకు 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. అనగా 7 సంఘముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా. కనుక 7 దీప స్తంభముల మధ్య ఆయన ఎందుకు సంచారం చేస్తున్నారంటే ఏ దీపము ఆరిపోకూడదు. అలాగే సంఘములో ఏ విశ్వాసి ఆరిపోకూడదని దైవ సేవకుడు సాయంకాలము మోకరిస్తే తెల్లవారుజాము వరకు కూడా ప్రార్థన చేసి ప్రతి విశ్వాసం వరకు కాచిన ఆ కన్నీరు అనేది మనము చూస్తున్నాం. మీరు అనుకుంటూ ఉంటారు దైవ సేవకుని వేదన ఏంటంటే, అయ్యో దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆత్మీయ పిల్లలు ఎవరు ఆరిపోకూడదు, ఎవరు లోకములోనికి వెళ్ళకూడదు, ఎవరు దేవునికి దూరం కాకూడదని రాత్రంతా ఆ దీపముల యొక్క ఒత్తులను ఆ కొడుగొట్టిన దీపాలు ఉంటాయి. కొన్ని దీపాలు మసిమారిన దీపాలు ఉంటాయి. ఈ కొడుగొట్టిన దీపాలు అవి సరైన కాంతి లేవు, అది ఎప్పుడు ఆరిపోతాదో తెలియదు. కనుక ఇక్కడ యాజకులైన వారు ఆ దీపములను ఏం చేయాలంటే అది సవరించాలి. దేవుని పిల్లలారా, యేసయ్య గారు రాశారు, ఏ భక్తుడు రాసినా మంచి పాటలు ఆహ్వానించాలి. దైవజనుడు దేవదాసయ్య గారు ఎంతో అమూల్యమైన పాటలు రాశారు.
ఆత్మీయ అనుభవం కలిగిన వారు ఇప్పుడు వాటిని తీసుకొని ఆస్వాదిస్తున్నారు. మన పెద్ద ప్రసంగుడు చెప్తున్నాడు, ఎవరు దేవదాసయ్య నివసించాడు, నీకేం తెలుసు, నీకు పొందా, ఆయన ఎన్ని చరణాలు కలిగిన పాటలు రాశారు, ఆరాధన క్రమం ఎంత చక్కగా ఉంటుందో ఎప్పుడైనా నీకు తెలుసా, నువ్వు అనాలోచనగా మాట్లాడుతున్నావని అతనికి 50,000 మంది సంఘం మాట అయ్యగారి గురించి చెప్పిన ఆయన 50,000 మంది సంఘం. కానీ పెద్ద పెద్ద భక్తులు ఈవేళ అయ్యగారు అంటే ప్రభు చెప్పిన మాటలు వారి అనుభవంలోనికి తెచ్చుకుంటున్నారు దేవుని పిల్లలారా. ఎందుకంటే ఆ దైవజనుడు ఆత్మీయంగా మనకు అందించినవి. యేసయ్య గారు రాశారు, నీ వెలిగించిన దీపము సుడిగాలులైనా పెనుగది ఆరిపోకూడదు. 7 సంఘముల మధ్య ఆయన ఎందుకు సంచరిస్తున్నారంటే ఏ దీపము ఆరిపోకూడదు. ఆ రోజు అతను కుమారులు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఆ దీపములను సవరించవలనగా కత్తిర వేయవలను. పొడిగట్టిన దీపాలుంటాయి, మసిగట్టిన దీపాలుంటాయి, వాటిని కత్తిరించాలి దేవుని పిల్లలారా. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనములకు రండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనములకు వస్తే 15 2వ వచనము త్వరగా సహాయం చేయండి. నేను నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలి. కనుక మనము ఆ ద్రాక్షవల్లిలో అంతగట్టబడ్డాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన అద్భుతమైన సాక్ష్యం, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, అంటే నేను నిజమైన రక్షకుడును అనే గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చారు. కనుక ఈవేళ ఆయనలో అంతగట్టబడ్డాం దేవుని పిల్లలారా. ద్రాక్షవల్లిలో అంతగట్టబడినప్పటికీ పనికిరాని తీగలను తీసి పారవేయాలంటే వాటిని కత్తిరించి వేయాలి దేవుని పిల్లలారా. ఈవేళ నీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిలో స్టేజ్ మీద మాలో ఎప్పుడు వాక్యం కూడా మాకు కూడా మీకే కాదు. కనుక పనికిరాని ఏమనవో పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి బయలుపరుస్తున్నాడు. నీ పలువరుస కత్తిర వేయబడి ఉన్నది వధువు సంఘం యొక్క ఆత్మీయ స్థితి. ఇక ఎవరు ఆ పలువరుసకు పేరు పెట్టలేరు. ఎందుకంటే ఆమె చక్కదనము కలిగిన సౌందర్య స్థితి కలిగిన సర్వశిష్యులు సౌందర్య సంఘం ఇదే అని వధువు సంఘాన్ని దేవుడు ఆయన ఎంతగానో ప్రశంసిస్తున్నాడు దేవుని పిల్లలు. అలాంటి వధువు సంఘం యొక్క ఆలోచనలు కత్తిరివేయబడి ఉన్నాయి. అలాగే వధువు సంఘం యొక్క పలువరుస అనే ఆత్మీయ జీవితంలో ఎగుడు దిగుడు లేవు, ఎత్తు పల్లాలు లేవు. ఆత్మీయ జీవితంలో ఒక సమాంతరమైన భక్తి జీవితంలో సాగిపోతుంది. ఇవాళ విశ్వాసులైన వారు యేసునందు సగము, లోకములో సగము. ఇక జీవితం అంతా సగం సగమైతే ఈ సంఘానికి ఈ సగం సంఘం కొరకు యేసు ప్రభు తన ప్రాణాన్ని అప్పగించలేదు. సంఘము పరిపూర్ణతలోకి రావాలి, సంఘము వధువు సంఘముగా సిద్ధపడాలి. ఈ సంఘం యొక్క పలువరుస ఈవేళ కత్తిరి వేయబడాలి దేవుని పిల్లలారా. అందుకని పునరుద్ధానమైన తరువాత యేసు ప్రభువారు 11 పర్యాయాలు శిష్యులు కనపడి కత్తిరి వేశారు. కనుక ఏంటంటే ఎందుకు కత్తిరంటే వారిలో సందేహాలున్నవి, వారిలో అనుమానాలున్నవి, వారిలో భయం ఉన్నది, వారిలో భీతి ఉన్నది. ప్రభు చనిపోయాడు, మరలా మన పాత వృత్తికి వెళ్ళిపోదామని పేతురు, కొంతమంది జబదయి కుమారులు వీరందరూ మరలా వలలు వేయటానికి సముద్రంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం దేవుని పిల్లలారా. కనుక ప్రభువే వారికి ప్రత్యక్షము కాకపోతే వారు మరలా ఏ స్థలం నుండి వచ్చారు, ఏ వృత్తిలో నుండి వచ్చారు, ఏ చేపల వేటను మరి అక్కడికి వెళ్ళిపోయారు. అందుకు ఆయన నిన్ను పిలవలేదు, అందుకు వారిని దేవుడు పిలవలేదు. తను అప్పగించిన పని లోకంలో భూదిగంతములకు వెళ్ళాలంటే ఆయన వారికి కనబడి వారికి కత్తిరి వేశారు దేవుని పిల్లలారా. వారి సందేహాలు తీర్చారు, వారి సంశయాలు తీర్చారు. ఇదిగో నేనిచ్చిన మహాజ్ఞ సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించడనే ఆజ్ఞను వారు మరలా అనుసరించినట్లుగా ఆ తర్వాత పునరుద్ధానమైన తర్వాత
ప్రభు కనబడినప్పుడు వారి పునరుత్థాన సందేశం ద్వారా బలపడ్డారు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం లేకపోతే ఈవేళ క్రైస్తవము ఇంత ప్రభావముగా ప్రబలి ఉండేది కాదు. యేసుక్రీస్తు యొక్క పునాది అనగా పునరుత్థానము నన్ను వెలిగించింది. యేసు ప్రభు యొక్క పునరుత్థానము శిష్యుల జీవితాలను ప్రభావవంతముగా చేసింది. యేసు ప్రభు యొక్క పునరుత్థానము శిష్యుల జీవితాలను మండించింది. ఇక బ్రతికిన ప్రభు కొరికి, చనిపోయిన ప్రభు కొరికి గొప్ప తీర్మానం చేసుకోవటానికి ఆయన పునరుత్థానమే కారణమయ్యింది. దేవుని పిల్లల కనుక ఈవేళ నీ పలు వరస కచ్చిరి వేయబడి ఉంది. అనగా త్వరగా వెళ్దాం. రెండో అంశం ఏంటంటే కడుగబడి. దేవుని పిల్లల కడుగబడి. ఇప్పుడు ఈ కత్తిరి వేయబడిన పలు వరుస శుద్ధమాలంటే అది కడుగబడాలి, అది కడుగబడాలి. అందుకని యేసు ప్రభు తన స్వరక్తమునిచ్చి సంఘాన్ని ఆయన సంపాదించారు. సంపాదించిన సంఘాన్ని ఆయన తన స్వరక్తముతోని ఆయన కడిగినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనమును చూస్తే చదవండి త్వరగా. 7వ వచనము, 1వ అధ్యాయం 7వ వచనము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా, దేవునికి స్తోత్రం, అనగా కడుగబడుట. కనుక అప్పుడే పైకి వచ్చినట్లుగా ఈ పలువరుస కత్తిరి వేయబడిన ఈ పలువరుస కడుగబడినది దేవుని పిల్లలారా. కనుక ఇప్పుడు యేసు రక్తము ద్వారా పవిత్రపరచబడినట్లుగా మనము ధ్యానిస్తున్నాం. ప్రతి పాపము నుండి యేసు పిలచుచుండే, యేసు పిలచుచుండే, యేసు పిలచుచుండే, యేసు పిలచుచుండే, పాప భారము మోయు నిన్ను యేసు పిలచుచుండే. ఈ రాత్రి వేళ ఆయన పిలిచాడు కనుకనే, ఆయన ఆకర్షించాడు కనుకనే మీరందరూ ఆకర్షించిన మీరు, పిలబడిన మీరందరూ ఆయన సన్నిధికి, ఆయన సహవాసానికి వచ్చి ఉన్నారు. ఈవేళ ఏ భారము ఏ వ్యక్తి కలిగినా, ఏ భారముతో ఈ రాత్రి ప్రభు ఆహ్వానము అందుకుని వచ్చినప్పటికీ యేసు రక్తము నీ ప్రతి పాపము నుండి కడుగుతుంది. యేసు రక్తము నీ ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తుంది. యేసు రక్తము నీ మనసుకు ప్రశాంతత చేస్తుంది. యేసు రక్తము నీ గృహములలో సమాధానం ఇస్తుంది. నీ జీవితాన్ని ఎంతగానో సరిచేసి నేను ఎంతగానో వృద్ధులోనికి తీసుకుని వెళుతుంది కనుక దేవుని పిల్లలారా, యేసు రక్తము చేత మనము శుద్ధీకరించబడ్డాం. ఇంగ్లాండ్ దేశానికి, స్కాట్లాండ్ దేశానికి యుద్ధం జరుగుతుంది. ఈ స్కాట్లాండ్ రాజు, ఇంగ్లాండ్ రాజు స్కాట్లాండ్ రాజు మీదకి యుద్ధానికి హఠాత్తుగా వచ్చాడు. ఈ స్కాట్లాండ్ రాజు ఏం చేశాడంటే ప్రాణంతో భయపడి అడవిలోనికి పారిపోయాడు. పారిపోయి ఒక చెట్టు కింద పడి అయ్యా ప్రాణం దక్కించుకున్నాను, ఇక ఆ రాజు వల్ల నాకు హాని లేదు అనుకోడు. ఇదే సమయంలో ఒక శబ్దం వినపడుతుంది. ఇదిగో స్కాట్లాండ్ రాజు భూస్వామి పేరు. అతను పట్టుకోవటానికి ఇంగ్లాండ్ ఎడ్వర్డ్ రాజు కుక్కను వదిలాడు అని వినపడగానే అతడికి మరలా కుక్కలు నన్ను ఎలాగ పట్టేసుకుంటాయి అంటే అది ఆ వాసన పసిగడుతుంది. దొంగలు ఎలా పట్టుకుంటున్నారు, ఆ చేసేసి పట్టుకున్న కుక్కను పంపుతున్నారు. అందుకని అతడు ఎలాగైనా నన్ను పట్టుకుంటా చనిపోతానని ప్రాణభయంతో పరిగెడుతున్నప్పుడు ఒక చిన్న నది కనపడింది. అంటే నది నీరున్నది. అతడు ఏం చేస్తాడంటే ఆ నది నుంచి దిగి అతనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పట్టుకుని వేట కుక్కలు ఎక్కడి వరకు వచ్చాయంటే నది వరకు వచ్చి ఆగిపోయాయి. ఎందుకంటే వాటికి స్పర్శ దొరుకుతూ లేదు.
ఆ రాజు వాసన దొరుకుడు. ఎందుకంటే అవి ఆయన నీటిలో కడగబడంటే నీటిలో దిగి వెళ్ళినప్పుడు ఆయన శరీరము ఆ వాసన లేకుండా అది శుద్ధైపోయింది కనుక దేవుని పిల్లలారా అవతల యుద్ధకు చేరి అతడు క్షేమముగా సురక్షితంగా ఉన్నాడు. అలాగే ఇవాళ యేసు రక్తము నీ మలినమును, నీ అపవిత్రతను, నీ శాపమును, నీ పాపమును, నీలో ప్రతి వ్యాధిని యేసు రక్తము కడిగి శత్రువు చేతికి, వ్యాధి చేతికి, అపవాది చేతికి, పగవాడి చేతికి నువ్వు చిక్కకుండా, అందుకేనంటే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి మనలను పవిత్రులుగా చేయను. దేవా నీకు స్తోత్రమని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఈవేళ కడగబడుట దేవుని పిల్లలారా. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో మనము కడగబడాలి. అపొస్తలుల కార్యము 22వ అధ్యాయము 16వ వచనము. అపొస్తలుల కార్యము 22వ అధ్యాయము 16వ వచనము చూడండి. అపొస్తలుల కార్యము 22వ అధ్యాయం 16వ వచనము. 22:16 వచనం. గనుక నీవు తడవ చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము అని అంటున్నాడు. సౌలు ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క వెలుగు చేత అతడు కింద పడిపోయినప్పుడు, అతను కళ్ళు గుడ్డివైపోయినప్పుడు అతను మరి అననీయనే ఈ యొక్క భక్తుడు వచ్చి అంటున్నాడు, నీవు ఎందుకు తడవ చేస్తున్నావు? నీవు లేచి నీవు పవిత్రుడకున్నట్లుగా నీ పాపములను కడిగి. ఈ రాత్రి వేళ ఒకవేళ ఇంకా నీ పాపములు కడగబడలేదేమో, ఇంకా యేసు ప్రభుని నీ రక్షకుడిగా అంగీకరించలేదేమో, ఇంకా సంఘానికి వెలుపలుగా ఉన్నావేమో, చాలా జాగ్రత్త అని అంటాడు. దేవుని తీర్పు ఆరంభమైందంట. ఆ దేవుని తీర్పు మరి నీ ఇంటి ఎదురు నుండి ఆరంభమైతే, దేవుని యొక్క మాటకు అవిధేయులైన ఇవాళ నీ గతి ఏమైపోతుంది చూడు. అంతకుముందు మన వరకు కూడా ఇంచుమించు మనం ఏమనుకున్నామంటే ఆ యొక్క చైనాకి, లేదా రష్యాకి, యుక్రెయిన్కి, లేకపోతే మరొక దేశానికి యుద్ధం కదా, మనకి ఏం లేదు అనుకున్నా, హాయిగా ఉన్నాం. కానీ ఈవేళ ఆ యుద్ధమే మన దేశం నుండి ఆరంభమైంది. దేవుని పిల్లలారా, ఆ యుద్ధ భయము మన కుటుంబం నుంచి ఆరంభమైంది. ఏదో తపకాయ కాదు, లేకపోతే ఏదో పేచులు కాదు. 5 వేల ఆ యొక్క మైళ్ళ దూరం కూడా ఆ వెళ్ళే ఈ క్షిపణులు ఈవేళ వచ్చాయి. మన ఎంత దూరంలో ఉన్నాం చూడండి, 5,000 కూడా వెళ్ళే వచ్చాయి. భయంకరమైన ఆటం బాంబులు వచ్చాయి. ఇంకా చూస్తే ఆ ముందు చూసినప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది యుద్ధం వస్తే. ఎందుకంటే మనకి విశాఖపట్నం న్యాబి అది దగ్గరగా ఉండి శత్రువు వచ్చి మన మీద అటాక్ చేయడానికి మన ప్రాంతాలు కూడా వాడికి అనుకూలం కూడా. కనుక నువ్వు అనుకుంటున్నావు ఎక్కడో తీర్పు ప్రారంభమైంది, ఎక్కడో యుద్ధము ప్రారంభమైంది అని ఇంతవరకు నువ్వు ఎంతగానో నిర్భయంగా ఉన్నావు. కానీ ఈవేళ మన ఇంటి అదే, మన దేశంలోనే యుద్ధము ప్రారంభమైంది కనుక ఎందరో క్రైస్తవులు, ఎందరో నాయకులు ఐదు జరిగే సమయంలో కాకినాడలో ప్రార్థన సభలు, నేను అడ్వైజర్గా ఉన్నాను జిల్లాలో, మాకు ఆహ్వానం వచ్చింది, వెళ్ళాం. మరి ఒక రోజంతా ఈ సేవకులు వేలాది మంది సేవకులతో యుద్ధం ఆపాలని ప్రార్థన చేయించారు. సాయంకాలానికి ఫైర్ సీజన్ ఆ మెసేజ్ రావడం జరిగింది. ఏమైనా మరలా రగులుతుంది కనుక, ఎందుకంటే యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి ఇందులోని చెప్పిన మాట ఇప్పుడు మనం వింటున్నా. ఇక మన దగ్గరకు వచ్చి తీర్పు ఎక్కడో లేదు. దేవుని వాక్యములకు, దేవుని సువార్తకు అవిధేయులుగా జీవిస్తే ఈవేళ సువార్తకు అవిధేయులుగా నీ గతి ఏమిటో అనేది ఒక్కసారి ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మన హృదయాలను ఆయన చట్టుచున్నారు. ఇక ముందుకు వెళ్దాం. పైకి వచ్చిన వనగా ఆత్మీయ జీవితంలో కొన్ని అనుభవాలు రుజువులోనికి రావాలి. విశ్వాసి ఎప్పుడు కూడా మనలో ఉన్న అనుభవాలు అవి మరుగున ఉండకూడదు.
అనుభవాలు వృద్ధిలోనికి రావాలి. అనే వాక్యాన్ని చూస్తే ఆత్మీయ ఫలాలు ఉన్నవి, శరీర సంబంధమైన ఫలాలు ఉన్నవి. గలాతీ పత్రిక 5వ అధ్యాయంలో రాస్తున్నారు, అది మనకు తెలుసు. కానీ ఈవేళ ఏమి పైకి వచ్చాయి? నీ పలువరుస కత్తిని వేయబడి కడుగబడి ఎప్పుడైతే నువ్వు శుద్ధయ్యావో నీ దేహంలో ఈ అంచరణ వలన ఈ ఆత్మీయ వరాలు ఒక్కొక్కటి బయటికి రావాలి. దేవుని పిల్లలారా, కడగబడిన తర్వాత శుద్ధీకరించిన కనుక ఇప్పుడు పైకి వచ్చినవి ఏమిటంటే చాలా లిస్ట్ ఉంది, కానీ చదివేస్తాను. మొట్టమొదటిగా చూసి పరిశుద్ధత అనేది మనము మన అంతరంగం నుంచి బయటికి రావాలి. దేవుని పరిశుద్ధత. కనుక ఈ శుద్ధి ఎలాగొస్తుందంటే, తప్పిపోయిన కుమారుడికి శుద్ధి ఎలాగొచ్చింది, వృద్ధి ఎలాగొచ్చిందంటే వాడికి బుద్ధి వచ్చినప్పుడు, వాక్యంలో అంటారు, వాడు బుద్ధి వచ్చినప్పుడు నేను లేచిన తండ్రి ఎందుకంటే వెళ్ళిన తర్వాత గాదోసారి అదే 3 లైన్ చెప్పారన్నమాట. వృద్ధి అంటేనే రాదు, మొట్టమొదటి బుద్ధి రావాలి. నువ్వు దేవునికి ఎక్కడ అవిధేయుడు ఉన్నావో, ఎక్కడ దేవుని విడిచి వెళ్ళిపోయావో, తండ్రి విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో అది నువ్వు గుర్తుంచుకుని, అయ్యో నా తండ్రి ఇంటికి. చాలా మంది సంఘములో నుండి బయటికి వెళ్ళిపోతారు. ఈ మధ్య నా సంఘంలో 2 సంఘ పెద్దలు వెళ్ళిపోయారు. దేవుని పిల్లలారా, భయవలసిన పని లేదు. ఎందుకంటే శ్రావకుడు ఎవరు వెళ్ళినా, దైవజనులు అన్నారు, ఏమి పోయినా ఎవరు పోయినా దేవుడు బయలుపరిచినది ఖచ్చితంగా నిలబడతాడు. ఎవరెవరైనా పోయినా, ఎవరెవరు పోయినా సరే దేవుడు ఏది బయలుపరిచాడో అది నిలబడతాడు. అలాగే దేవుడు ఎన్ని ఆత్మలు ఈ చేతికి అప్పగించాడో అన్ని ఆత్మలు నిలబడతాయి. నేను ప్రార్థన చేస్తాను, నా సంఘానికి అంశమిస్తాను. ఒకరు పోతే 7 రావాలని ప్రార్థన చేయండి. అందరూ చప్పట్లు కొట్టి దేవుడు స్తుతించండి. అది మన అనుభవం. అంటే పోగొట్టుకుంటగా ఒకరు వెళితే 7 లోనికి రావాలి. ఇలాంటి వెళ్ళిన వారికంటే బలమైన వారు రావాలి. వెళ్ళిన వారికంటే ఆ దేవుని పరిచర్య నిలబడి చేసేవారు కావాలి. దేవుడి పిల్లలారా, చాలా జాగ్రత్త. అందుకే ఇప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి ఎదురుకు వస్తే వస్త్రాలను తీసి శుద్ధి తెచ్చాడు. 3వది ఏమొచ్చిందంటే వృద్ధిలోనికి నడిపించాడు దేవుడి పిల్ల. అలాగే ఇవాళ క్రైస్తవ సంఘము విశ్వాసి వృద్ధిలోనికి రావాలి. పైకి వచ్చినవేంటి? ఆత్మీయ ఫలాలు పైకి రావాలి, ఆత్మీయ అనుభవాలు పైకి రావాలి, ఆత్మీయ స్థితి అనేకులకు తెలియచేయాలి. కనుక ఒకటి శుద్ధి. ఇక 2వదిగా చూస్తే దేవుని పిల్లలారా, వాక్య పఠనములో వృద్ధి. దేవునికి స్తోత్రం. మీ మనసాక్షిని బట్టి చేతులు ఎత్తను కానీ రోజుకి 5 అధ్యాయాలు ఎవరు చదువుతున్నారో మీ మనసాక్షిని బట్టి ఒకసారి చదవకపోతే రేపటి నుంచి 5 అధ్యాయాలు ఖచ్చితంగా అలా చదివితే బైబిల్ గ్రంథము 1 ఏడాదిలో పరిపూర్ణమవుతుంది. దేవుని పిల్లలారా, కనుక వాక్య పఠనలో వృద్ధి. దావీదు భక్తుల గురించి రాస్తూ చాలా చక్కగా రాశారు. దావీదు జీవితం అంట దేవుని తట్టు, దేవుని వాక్యం తట్టు కేంద్రీకృతమైందంట. ఇప్పుడు చప్పట్లు కొట్టిన అందరూ దావీదు అంత వృద్ధిలోనికి రావటానికి అతడు జీవితం అంతా దేవుని చుట్టూ కేంద్రీకృతమై ఆయన చుట్టూ తిరిగేవాడు. దేవాలయానికి వెళ్ళాలంటే, పండుగ చేయాలంటే ఓ మహానందంతో వెళ్ళిపోయాడు. జీవము గల దేవుని దర్శించడానికి నా హృదయము ఉప్పొంగిపోతుంది. ఇవాళ సభలకు రావడానికి ఎవరు హృదయం ఉప్పొంగిందో వారు 7 గంటలకి 8 గంటలకి పరిగెట్టుకు వచ్చారు. ఎవరి హృదయంలో ఈ ప్రేరణ, ఈ కదలిక లేదు, రేపంట రేపనే దానికి రూపము లేదు. చాలా జాగ్రత్త. రేపేమి సంభవించలో తెలియదు. ఇక్కడ నీలో కొందరు రేపు రాగలమో రాలేమో తెలియదు. దేవుడి పిల్లలారా, రేపేమి సంభవించలో ఎవరికి తెలియదు. మనము నిన్నటి వారమే కానీ రేపటి వారమే కాదు. అందుకనే ఈ దినాన దేవుడు మనం ఆకర్షించాడు కనుక మనం రాగలిగాం. కనుక ఇక్కడ వాక్య పఠనలో వృద్ధి అనగా వాక్యము తట్టు. అదే 119 చదువుకోండి యవనస్తులు, దేవుడు అందరూ చదవండి. అది చాలా సార్లు చదవాలి. 119 కీర్తన దాంట్లో చాలా వాక్యం గురించి రాయబడింది. ఆ వాక్యం తట్టు మనం ఎలా ఆకర్షింపబడాలో, వాక్యాన్ని మన హృదయంలో ఎలా దాచుకోవాలో, ఆ వాక్యాన్ని మన పాఠములకు ఎలాగో ఏపము ఉంచుతావో అని చదవండి. చదివితే అనుభవంలోకి వస్తా. కనుక పైకి వచ్చినవి ఏంటంటే శుద్ధిలో పైకి రావాలి, వాక్య పఠనలో పైకి. ఇక 3వ చూసే ప్రార్థనానుభవము. ఈవేళ చాలా మంది నా పరిస్థితులు మారలేదంటున్నావు, కానీ నీ పరిస్థితులు మారేంత ప్రార్థన చేయట్లేదు. ఒకసారి ఆలోచించి కాంచర్ గారు అన్నారు, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. దైవజనుడు దేవదాసాయి గారు అన్నారు, ప్రార్థన పని జరిగిస్తుంది.
ఎంత సభ జరిగించడానికి కారణం ఏంటి? ప్రార్థనే. మీ అయ్య గారు, సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ అయ్య గారు వారు, నేను కూడా మా సభ జరిగించాం, వర్షం లేకుండా దాటిపోయాం. ఇప్పుడు జాయింట్ సెక్రటరీ గారి సభ వర్షం రాకూడదని ఒరే కాలం నుంచి ఇస్తారు, కాకినాడలో ఇస్తారు మన వర్షం, మా గ్రామంలో వర్షము అయిన ఒక నిరీక్షణతో వచ్చాం. రాత్రికి వర్షం ఉండదు, రాత్రికి కోటం బహిరంగంగా దేవుడు జరిగిస్తాడు అని విశ్వాసం. ఎందుకంటే ప్రార్థించాము కనుక విశ్వసించగలుగుతాం. నువ్వు ప్రార్థన చేయలేకపోతే విశ్వసించలేవు. అలాగే అయ్యగారికి ఇచ్చిన అనేక సంఘాలు ప్రార్థించారు కనుక అద్భుతాలు చూడగలిగా 2 దినాలు కూడా ఇటు అద్భుతాలు చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ప్రార్థించుటలో కనుక మార్టిన్ లూథర్ గారు అన్నారు, దేవుని చేతిలో నుండి ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఏకైక సాధనము ప్రార్థన అన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని చేతుల్లో ఉన్న ఆశీర్వాదం ఒక ప్రార్థనే. ఇవాళ ఆ ప్రార్థన చేయకోకుండా సాతానట రేపటి నుంచి బాగా ప్రార్థన చేస్తానంటే 1000 ఆటంకాలు కల్పిస్తానంటే నీకు ప్రార్థన కలపడం జాగ్రత్త. రేపటి నుంచి ప్రమాటా గాని ఆ దినం నేను చేయనివ్వదు. అందుకనే ప్రార్థనలో వృద్ధి రావాలి దేవుని పిల్లలారా. ఇక చూస్తే స్తుతి చేయుటలో దేవుడు చేసిన మేలు ఉపకారాలు బట్టి అందుకని దావీదు జనమునకు 7 మారులు నేను నిన్ను స్తుతిస్తాను. ఆయన అంతరంగంలో ఆ కృతజ్ఞత మిగిలిపోయింది కనుక ఆయన స్తుతించకుండా ఉండలేకపోయాడు దేవుని పిల్లలారా. ఆ తర్వాత చూస్తే సేవలో వృద్ధి. ఎక్కడ చెప్పండి? సేవలో వృద్ధి. సేవలో వృద్ధి ఎలా వస్తుంది అంటే సంఘంలో వృద్ధి ఉంటే సేవలో వృద్ధి వస్తుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో వృద్ధి ఉంటే సేవలో వృద్ధి వస్తుంది. అలాగే తిమోతితో అంటాడు, నీవు ఈ అభివృద్ధి అందరికీ చేతగా కనవు. ఒకప్పుడు మరి సోమరాజు గారు ఎవరంటే ఇంత గుర్తింపు లేదు, కానీ విధేయుడైన గొర్రె పిల్ల, తలవంచన గొర్రె పిల్ల, విధేయుడైన సేవకుడు, ప్రభువుని ఇదిగో నా ధ్యాన సేవకుడు అంటాడు ఆయన. కనుక విధేయత కలిగి ఉన్నారు కనుక నిజంగా ఎవరు ఊహించలేదు ఈ జాయింట్ సెక్రటరీ పదం ఎవరు ఊహలోనికి లేదు. మిషన్ లో ఇంతవరకు ఈ అయ్యగారికి ఎన్నిక జరిగినట్లుగా మిషన్ లో ఎవరు ఎన్నిక జరగలేదు. ఆ సభలో వెంటనే ఎవరికి తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు, అందరూ 4దిగా దిక్కులు చూస్తున్నా. కొందరు నన్ను అనుకుని ఉంటారేమో, కానీ వెంటనే ప్రెసిడెంట్ అయ్య గారు, సుమన్ రాజయ్య గారి పేరు ప్రకటించారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దైవ చిత్తంలో ఉన్నారు ఆయన, దేవుని అంతరంగంలో ఉన్నాడు. ఇదిగో నా దేన మనసు కలిగిన నా సేవకుడును ఇదిగో ఇంతవరకు దీనుడే ఉన్నాడు కనుక ఇవాళ ఎత్తి చూపిస్తానన్నారు. ఇవాళ అనేక స్థలాలలో దేవుడిచ్చిన మహాత్మ. ఇది సంఘానికి ఒక అలంకరణ, సంఘానికి దేవుడిచ్చిన వరము. కనుక దేవుని పిల్లలారా, ఒకప్పుడు నేను సభ చేస్తే అధికారులు రాలేదు నా సభకి, పెద్ద సభ, అధికారులు లేరు. ఆమె ఏడ్చాం. ఈవేళ మా సభ అంతా, మీ అయ్యగారి సభ అంతా అధికారులే. దేవునికి స్తోత్రం. ఎంత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు చూడండి దేవుని పిల్లలారా. అందుకని సేవలో వృద్ధి. ఇప్పుడు సేవలో వృద్ధిలో ఆ సేవలో వృద్ధి నుంచి ఒక అనుభవం ఏంటంటే, ఒక గొప్ప ప్రత్యక్షత ఏంటంటే ఈ మహాసభ. సేవలో వృద్ధిని చూపించడానికి దేవుని సేవకుడు ప్రయాసపడాలి దేవుని పిల్లలారా. లేకపోతే ఎక్కడ మనం ఎవరికి చూపిస్తాం? ఎంతో మరి పాంప్లెట్స్ వెళ్ళాయి. మేము వస్తుంటే ఎన్నో కటౌట్లు కట్టించారు. అది దేవునికి మహిమ. ఎందుకంటే ఒకప్పుడు దేవుని సేవకుడు, ఒకప్పుడు మరుగునున్న సేవకుడు, ఇప్పుడు దేవుడు తన బలిష్టమైన చేతితో పైకెత్తాడు కనుక నేను వెల్లడి చేస్తానన్నాడు. ఇది మన వచ్చి సహించడానికి లేదు, కానీ నేను కోరుకున్న సేవకుడు అని దేవుడు మాట్లాడినట్లుగా మేలు గారిని ఈ ఉన్నతమైన ఆ అనుభవంలోనికి ప్రభు తెచ్చారు. చక్కని వాక్యాన్ని మా సభలో మేలు గారు చెప్పారు, సెక్రటరీ గారు చెప్పారు, ప్రెసిడెంట్ గారు చెప్పారు. మేము దేవుని స్తుతిస్తున్నాం కనుక ఆకర్షించాలి. ప్రభువుని ప్రేమించుటలో వృద్ధి. ప్రభువుని పునరుద్ధారమైన తర్వాత అడిగారు, సీమోను పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? సీమోను పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? 3 అక్కడ నేమ్ అంటే 3 సార్లు రిపీట్ చేస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే నీవు నన్ను ప్రేమించుతున్నావా, నీవు నన్ను అవును ప్రభు చేస్తారు. మరి
నీవు నన్ను ప్రేమిస్తే నా మందలను కాయి, నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయి. దేవుడికి స్తోత్రం. నేను ఈవేళ స్కూల్లో పనిచేస్తే నాకు 2 లక్షల జీతం. ఈవేళ హెడ్ మాస్టర్ వాదాలో నేను రిటైర్ అయితే 30 లక్షలు ఎంతో నాకు పెన్షన్ వచ్చేది, అనగా డబ్బులు ఆదాయం వచ్చేది. కానీ నేను 2007లో ప్రభు కొరకు నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడు హై స్కూల్ కాదు బోర్డ్ స్కూల్లో చేస్తున్నాను. నాతో ఉన్న వాళ్ళందరూ మనం మాస్టర్స్ సాక్ష్యం చెప్పారు, అద్భుతమైన సాక్షి. ఈయన చాలా మంది అయిన మాస్టర్స్ అడిగారండి, ఎందుకు ఆయన ఇంత జీతాన్ని వెళ్ళాడంటే ఆయన దేవుడు పని చేయాలి, అది ఇటు చేయకూడదని వెళ్ళారంటే ఈవేళ ఆయన చెప్పాడు 2 లక్షల జీతం తీసుకున్నాం ఈయన మరి ఈ జాబ్లో ఉంటే. అయ్యగారు టీచర్ చెప్తాను 2 లక్షల జీతం తీసుకుందరు, కానీ మరి ఆమె విడిచిపెట్టాం. దేవుడు పిల్లలారా, ఈవేళ దేవుడు ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని నిలిపి, ఎందుకంటే సమస్తమును విడిచి నేను వెంబడించో మాకేముందన్నారు జాలులైన వారు. ప్రభా, భార్యను విడిచో, బిడ్డలను విడిచో, అలాగే వృత్తిని విడిచో, ఉద్యోగాలు విడిచో, మాకేముందంటే ప్రపంచ మరి 12 గోత్రకర్తలై 12 సింహాసనం మీద మీరు ఏలికలవుతారు. దేవుని పిల్లలారా, ఈవేళ అట్టడుగున్న మనలను, పెద్ద కుప్పల మీద ఉన్న మనలను ప్రధానులతో అధికారులతో కూర్చుండబెట్టడానికి నేల నుండి దరిద్రులను ఈవేళ లేవనెత్తాడు దేవుని పిల్లలారా. అందుకనే ఇక త్వరగా ముగింపులోకి వెళ్ళాలి నా సమయం. తర్వాత దేవునికి స్థితిలో వృద్ధి. ఈవేళట 92 లేక 95% క్రైస్తవులు దేవునికి ఇవ్వండి అసహించుకునే స్థితిలో ఉన్నారండి. ఇది చదివేది ఎప్పుడో చెప్పారు పాస్టర్ గారు రాసి. దేవునికి ఇవ్వండి అనే మాట వస్తేనట మఖాలు పక్కన పెట్టి అసహించుకునే స్కూల్ వచ్చారు. కానీ వెస్టర్న్ కంట్రీస్ అని వారు ఎలాగ దీవించబడ్డారంటే దేవునికి ఇచ్చి వారు దీవించబడ్డారు. వారు అనుభవం చెప్తున్నారు, వారు జీవించబడ్డారు దేవునికి ఇచ్చి. దేవుని పిల్లలారా, కనుక ఈవేళ మనము ఆశీర్వాదం అనే మాట మనము పెడచెవిని పెడుతున్నాం. ఆ సభలు జరిగాయి. సభలు అంటే నేను మాటలు చెప్తాను, మొదటి రోజుగా చెప్తున్నాను, అయ్యగారు విశ్వాసాలు వినండి. సభలంటే నా సంగతి ఏం చెప్తానంటే కనబడని ఖర్చు అని చెప్తాను. సభ కనబడని ఖర్చు. ఒక రోజు కాదు కానీ పెళ్ళికి 3 రోజులు. రెండోది మంచి నీళ్ళైనట్లుగా ఇంచుమించు మా సభకు 4 లక్షల లెక్క వచ్చి. కనుక సభలు ఇలా కొడతానే ఉండవండి, చేతితో ఇస్తానే ఉండవు, నేను నా బిడ్డలు ఇస్తానే ఉండవు. ఎలా ఖర్చు అయిపోతే తెలిసేది కాదు దేవుడి పిల్లలారా. ఎందుకంటే ఎప్పుడు నా సంఘానికి చెప్తాను, మరి 20,000 ఇచ్చిన వాళ్ళు, 10,000 ఇచ్చిన వాళ్ళు. నా దాంట్లో ఒక చిన్న సాక్ష్యం బయటకు వచ్చింది. ఆ సాక్ష్యం ఏంటంటే నా సంఘంలో ఒక విశ్వాసం ఉంది. ఆమె ఎప్పుడు సభ అయినా సరే అయ్యారండి నేను ముందు మీకు ఇవ్వాలి అని తెచ్చిచ్చేది. కానీ ఏడాది సభ దగ్గరికి వచ్చిన సభ ముందు ఆదివారము ఆ అమ్మాయి ఇవ్వలేకపోతుంది. నాకు తెలుసు, ఉంటే ఇచ్చే విశ్వాసం తెలుసు. అమ్మాయికి దొరకలేదు, చేతికి రాలేదని బాధపడ్డాను. పాపం అలాంటి వాళ్ళు మన పాస్టర్ గారు అంతే, మీరు ఇవ్వలేనప్పుడు మీరు ఇవ్వగలిగి ఇవ్వలేకపోతే వాళ్ళ పలానా ఆవిడ చూస్తాం అనుకుంటాం. కానీ నీ స్థితి కొద్దిగా ఉండి ఇవ్వలేని స్థితి ఉంటే పాస్టర్ గారు నీ మీద జాలి పడతాడు, నీ ఎదురుని ఆశించదు. మొదటి రోజు సభకు వచ్చింది ఆ అమ్మాయి. మాకు 3 సంఘాల్లో 3 రోజులు డ్యూటీలు వేస్తాను. ఓ రోజంతా ఒక సంఘమే, ఎంత వంటలు అన్ని వాళ్ళు. అలాగే ఆ రోజు ఆవిడ వచ్చింది. వచ్చాక 5,000 రూపాయలు పట్లం కట్టి చేతికి ఇచ్చింది. అమ్మా ఎలాగిచ్చావంటే చెప్పిన సాక్ష్యం తెలిసిన చెవులుకున్నాయి తాకట్టు పెట్టి 5,000 తెచ్చి ఇచ్చాను. అంత అవసరమని నేను అడిగాను. బోడు చెవులతో వచ్చింది దేవుని పిల్ల. ఎందుకంటే నీవు అయ్యారు ఇప్పుడు ఇవ్వకపోతే ఎప్పుడు ఇస్తాను, ఈ సభకి నేను ఇవ్వకపోతే నాకు ఆశీర్వాదం ఎక్కడని చెప్పింది. ఇప్పటికి కూడా బోర్డు చెవులతోనే ఉంది. పథకం పనులకి వెళ్తానండి, వస్తే విడిపించుకుంటానని చెప్పింది. చూడండి, కనుక లక్షలు చెప్పడం కాదు. కనుక ఎందుకంటే నీకు సమర్పణ ఉంటే ఎక్కడికి వెళ్తామంటే మనకి ఏ సోర్సెస్ ఉందో అక్కడికి వెళ్ళిపోతామంట. దేవుడికి ఇవ్వాలనే మనసు ఉంటే మనకి ఏదో ఎలా ఇవ్వగలమో అక్కడికి వెళ్ళిపోతాం. ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఈ చెవి జోడు ఉంది, ఇవి ఇవ్వగలనని వెంటనే మారువడి పొట్లు పెట్టి 5,000 తెచ్చి ఇచ్చింది. 20,000 30,000 ఇచ్చిన వారికంటే అద్భుతమైన సాక్ష్యం దేవుడు. ఇలాగ దేవుడితో సహవాసము అనేక అనుభవాలు ఉన్నాయి. కానీ సమయాన్ని బట్టి నేను ఇక రెండో మాట చూస్తే జోడు పిల్లలను కానీ మొట్టమొదటిగా నీ పలు వరుస కత్తిని వేయబడింది.
తర్వాత అవి కరగబడి ఉన్నవి, అవి పైకి వచ్చాయి, ఆత్మీయ వరాలు పైకి వచ్చాయి. ఇప్పుడు జోడు జోడు పిల్లలు అనగా ఇద్దరు బైబిల్ చరిత్రలో కనబడుతున్నారు. ఈ సృష్టిలో ఆది దంపతులు ఎదురు చూస్తున్నాం. వారి వలన ఈ యొక్క సమస్త జనాంగము బయటికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే ఐగుప్తు దేశంలో నుండి ప్రజలు నడిపించిన ఇద్దరు చూస్తున్నాం, మోషే అహరోనులను చూస్తున్నాం. అలాగే రూపాంతర కొండ మీద మోషే ఏలియాలు ఇద్దరు దిగి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. పేతురు యోహాను అనేవారు ఇద్దరు, ఇలాగునా ఇద్దరుగా అనేకులను మనం చూడగలుగుతున్నాం. అలాగే దేవుడిని యెహోవా మరి పక్షులను జంతువులను కలుగు చేసినప్పుడు జోడుగా వాడలోకి వెళ్ళినవి జోడి, వాడలోంచి వచ్చినవి కూడా జోడు అనగా ఇద్దరు కనుక ఇద్దరు పిల్లలను కలగనగా 70 మంది శిష్యులైన వారు ప్రభుకి ఉన్నప్పుడు వారిని ఇద్దరిగా సువార్త కొరకు ఆయన పంపించినట్లుగా మనము చూడగలుగుతున్నాం దేవుడు. కనుక ఇద్దరు చేయటం వలన, ఇద్దరు ఏకీభించడం వలన ఏదైనా దేవుడు కార్యం చేస్తాడు. ఇద్దరు ముగ్గురు కూడిన వారి మధ్యలో ఉంటే ఇద్దరు ఏకీభించి మీరు ఏది అడిగినా సరే నేను ఇస్తాను. అందుకని కుటుంబ ప్రార్థనలో భార్య భర్త మోకరించండి, ఆ పిల్లలను పెట్టండి, మీరు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. ప్రపంచంలో గొప్ప సంఘం కలిగిన యాంచో గారు తన సాక్ష్యాలు రాస్తారు. ప్రతిరోజు తన కుటుంబంలో భార్య భర్త ఒకరు బిడలు పట్టుకుని రౌండ్గా ఉండి వారు ఆ ప్రార్థన ప్రపంచాన్ని తాకగలిగింది. ఆ ప్రార్థన కోట్లాది లక్షలాది మంది విశ్వాసాలను తేగలిగింది. ఆ ప్రార్థన అనేక హృదయాలను మార్చగలిగింది. దేవుడి పిల్లలారా, ఇవాళ క్రైస్తవులు ప్రార్థన, కుటుంబ ప్రార్థన లేదు ప్రాముఖ్యంగా. ఆ కుటుంబ ప్రార్థన లేకపోవటానికి కారణం ఏంటో మీకు తెలుసు దేవుడి పిల్లలారా. ఎంతసేపు అయినా అక్కడే ఉంటున్నాం, అది చెప్పవలసిన పని లేదు. కానీ కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఈ సభల ద్వారా ప్రారంభించండి. మీ కొరతలు, మీ కొరువులు దేవుడికి అందుకని ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చదివి ముగింపు వాక్యంగా మనం వెళ్ళిపోయాం. 4:9 వచనము, ప్రసంగి 4:9. ప్రసంగి 4:9 వచనంలో ఇద్దరు కష్టార్జితము ఉభయులకు దేవునికి స్తోత్రం. మరి దైవ సేవకులుగా మాకున్న ఒక అతిశయం ఉంటారు, నాకు అతిశయం ఉంటుంది. మా పాస్టర్ గారు 2020 కోవిడ్లో చనిపోయారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పాస్టర్ గారి పేరు మోగిపోతుంది. ఏ గృహం ఓపెన్ చేసినా, ఎవరికి ఉద్యోగం వచ్చినా అమ్మగారు ప్రార్థన, అవి వెళ్ళిపోయిందా 4 సంవత్సరాలు. అమ్మగారు ప్రార్థన. దేవుడు మమ్మలను టీవీలో కూడా రక్షణ ఛానల్, మరొక ఛానల్లో కూడా లోకల్ ఛానల్ కాకుండా నేను మా పాస్టర్ గారు వాక్యం చెప్పి కృపను దేవుడు ఇచ్చాడు. గతాల్లో మేము వాక్యాన్ని ప్రకటించాం ఆ దేవుడి పేర. కనుక ఆ అమ్మగారు ప్రార్థన. అలాగే ఈవేళ సోమరాజయ్య గారి యొక్క మరి పరిచర్యలు కూడా అమ్మగారిని దేవుడు బలపెట్టు. అలాగే సెక్రటరీ గారి పరిచర్యలు. కనుక ఇక్కడ ఉన్న ఒక యాజకుడు ఒక ఉన్నతమైన ప్రార్థన అనుభవంలో వచ్చారంటే ఆ వెనుక ఆ పాస్టర్ గారి యొక్క ఎంతో ప్రార్థన, ఎంతో ఉపవాసము ఉంటుందో లేదు మాత్రం ఎప్పుడు మనం గమనించాలి. కనుక అక్కడ జోడు అనగా ఇక్కడ కనబడుతుంది దేవుని పిల్లలారా. ఇక ఆఖరి మాటగా చూస్తే ఒకదానినైనా పోగొట్టుకొనక. మన పలువరుస సరిగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆత్మీయ వరాలలో దేనిని కూడా మనం పోగొట్టుకోలేము. ఎప్పుడు నీ ఆత్మీయ పలువరుస సరిగా ఉన్నప్పుడు, ఆత్మీయ ఆహారం తిని భుజించి అనుభవంలోనికి తెచ్చినప్పుడు, దేవుడి నీకు ఇచ్చిన ఆత్మీయ వరాలున్నవి, ఆత్మీయ ఫలాలున్నవి, ఎన్నో ప్రత్యక్షతలున్నవి, దైవ ప్రత్యక్షతలున్నవి, రాత ప్రత్యక్షతలు, లేకపోతే ప్రవచన వరాలున్నవి, లేకపోతే స్వస్థత వరాలున్నవి. కనుక దేనిని పోగొట్టవలసిన పని లేదు. ఎప్పుడంటే నీవు వాక్యానుభవంలోనికి వచ్చి విన్న వాక్యమును జీర్ణించుకోవాలి. అనవరకపోతే శక్తి ఎక్కడి నుంచి వస్తారు?
వాడు అన్నం తినకపోతే వాడు బలహీనైపోతాడు. ఆత్మీయంగా నువ్వు బలపడాలంటే ఆత్మీయ ఆహారం కావాలి. కనుక నువ్వు ఆత్మీయ ఆహారం కావాలి. ఆత్మీయ ఆహారం తిన్నప్పుడు బలమాత్మకు లభించును అని దైవజనుడు రాస్తారు. ఇక ఆఖరిగా చూసి దేవుని పిల్లలారా, ఇక్కడ ఆ మందల అనగా కడుపులను పోలి ఉన్నవి అని అర్థం ఏంటంటే, ఈ కడుపులు అనగా విస్తారమైన దేవుని యొక్క మంద. ఈవేళ క్రైస్తవ సంఘము ఎంతగానో దేవుడు విస్తరింపజేస్తాడు కనుక ఒకదానినైనా పోగొట్టు. అందుకే పెళ్లి కుమార్తెట అలంకరిస్తాం, వడ్డానం పెడతాం, ఇక్కడ పాపిడి పిండి అన్ని పెట్టినప్పుడు పెళ్లి కుమార్తె అది తడుపుకుంటుందంట. తడుపుకుని చూస్తా చెవులుకున్నాయా వీడున్నాయా అని తడుపుకుంటది. అలాగే దేవుడిచ్చిన ఆత్మీయ వరాలు అవి పోగొట్టుకున్నవి లేవో తడుపుకుని చూసుకోవాలి. ప్రతి క్షణము వాటిని ఉండవలేమో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చిన అభిషేకమును పోగొట్టుకుని సౌలు ఏమైపోయాడో చూడండి. దేవుడి పిల్లలారా, దేవుడు అభిషేకిస్తే ఆ అభిషేకాన్ని అతడు పోగొట్టుకున్నాడు దేవుడు. అందుకే అతడు హతుడైనట్లుగా మనము చూస్తున్నాం. నీవు పొందిన అభిషేకము నీ మీద నిలిచి ఉందా? నీవు పొందిన ఆత్మ నేటి వరకు నీలో నిలిచి ఉందా? నీవు పొందిన ప్రత్యక్షతలు నేటి వరకు నీలో నిలిచి ఉన్నవా? ఈ సభల ద్వారా ఆత్మీయ జీవితమును సరి చేసుకుని సవరించుకొని సరికాని ఏమన్నావో కోరని ఏమన్నావో వాటిని దేవుని వాక్యము చేత కత్తిర వేయాలి. నీ నోటికి కత్తిర, నీ చూపుకు కత్తిరి, నీ తలంపులకు, నీ ఆలోచనకు, నీ మాటకు, నీ వినికులకు నువ్వు కత్తిర వేసినప్పుడు ఆత్మీయ జీవితములో దేవుని వాక్యాహారమును నువ్వు చక్కగా భుజించి జీర్ణము చేసుకొని ఆత్మీయ వృద్ధి పొందగల కృపాదీవిన వర్తమానము ద్వారా ప్రభు మనెల్లరికూ అనుగ్రహించును గాక. మహిమోన్నతుడా, కృపగల తండ్రి, నీకు స్తోత్రములు. నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానివ్వదని ఒకసారి వేసి నిలబడదు నాయనా. నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానివ్వదని ప్రభు నువ్వు బయలుపరిచిన విధముగా ఈ సభలు మొదట దినమున ప్రభు నీ హస్తములను చాచావు తండ్రి. ఇదిగో సృష్టి మీద నీ హస్తములను చాచు ప్రభు. ఇదిగో నువ్వు ఎవరిని పిలవాలో, ఎవరిని నిలబెట్టాలో, ఎవరిని తీసుకుని రావాలో నువ్వు తీసుకుని వచ్చి ఈవేళ ప్రభా ఇగో కత్తిర వేసావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇగో ఆత్మీయ జీవితములు ఏమి సరిలేవో నాయనా, ఏమి సరిగా లేవో వాటిని కత్తిరించు తండ్రి. నీకు స్తోత్రములు. ప్రతి దీపమును వెలిగించు, ప్రతి ఆత్మను వెలిగించు. ఈ దైవ సేవకుడికి నీకు ఇచ్చిన ఈ మందలను ప్రభా ఈ సరింపచేయండి ప్రభా. ఇగో కడుపులను పోని ఉన్నవనగా ఆ మందలు లెక్కకు విస్తారముగా ఉన్నవని ఈ సభ ద్వారా సేవ వృద్ధి, ఆత్మీయ వృద్ధి, పరిచర్య వృద్ధి, అనేకమైన వరములను వృద్ధిగా ఇలా ఒక్కొక్కరికి దయచేయండి. ఈ రాత్రి వేళ ఆయన విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఈ మొదటి వర్తమానము నా హృదయములలో ఫలింపచేయండి. ఆత్మగా నువ్వు అభిషేకించండి ప్రభా. ఒక్కొక్కరిని ప్రభా నీ బలమైన అభిషేకముతో ప్రభా నేను కదిలించండి నాయన. నీకు స్తోత్రములు నాయన. ఈ ఆత్మ లేని వాడైతే నేను వచ్చి వాడను నాయన. ఇదిగో ఆత్మ నీ సహాయము అధికముగా దయచేయి. ఈ ఆత్మ శక్తి చేత ఒక్కొక్కరి నింపు నాయన. ఏ దీపం మారిపోకూడదు. నీ వెలిగించిన బిడలు, నువ్వు మండించిన బిడలు, నీ వెలిగించిన విశ్వాసులు, ఏ కుటుంబం ఆరిపోకూడదు, ఏ అవనస్తులు ఆరిపోకూడదు, ఏ చండ పెద్ద ఆరిపోకూడదు, ఏ సన్నిధి ఆరిపోకూడదు కనుక ప్రభా నువ్వు వెలిగించిన ఈ యొక్క ఆత్మదీపములను సరి చేసుకుని సరిదిద్దుకుని నీ రెండవ రాకడకు సిద్ధపడగల దీవెన దయచేయమని పునరుద్ధారుడైన యేసు నామమును వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ అలాగే నిలబడి ఉండగా ఒక పాట పాడుతున్నప్పుడు మరి కాలుగా ఎత్తబడుతుంది. ఆశీర్వాద కొరకు వచ్చిన వారి ఆశీర్వాద వరకు ఆ వరకు సిద్ధం చేయండి. అలాగే మరి పరమగడ్డ గ్రంథములు ఇంత పట్టుకొని మరి పొడ వరుస శుద్ధి, బుద్ధి, శుద్ధి, వృద్ధి, జోడు పిల్లలు
ఇలాగని అనేక అంశాలు ఎత్తుకొని గంభీరమైన వర్తమానం అందించిన మన వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, రెవరెండ్ డాక్టర్ డి సాలిం రాజయ్య గారికి మా పక్షంగా, మా కుటుంబ పక్షంగా, సంఘాల పక్షంగా మా నిండు హృదయపూర్వక వందన మరణాతలు.